అడవిలో పెను తుఫానులో అంధకారములో అడవిలో పెను తుఫానులో అంధకారములో నడవలేను నిలువలేను తడబడే నా అడుగులు అడవిలో అన్నలేమి పిన్నలేమి అన్నలేమి పిన్నలేమి కన్నవారే అన్యులైరి అన్నలేమి పిన్నలేమి కన్నవారే అన్యులైరి ఉన్నవాడా ఉన్నవాడా ఎన్నడో నీ రాకడా కన్నులారా చూతురా అడవిలో పెను తుఫానులో అంధకారములో స్థిరముగాది ధర నివాసం స్థిరముగాది ధర నివాసం మరణమున్నది మరువకున్నది స్థిరముగాది ధర నివాసం మరణమున్నది మరువకున్నది మరణమా మరణమా నీ ముల్లెక్కడ మరణమా నిన్ను గెలిచి పరమున కరగనా మరణమా నీ ముల్లెక్కడ మరణమా నిన్ను గెలిచి పరమున కరగనా అడవిలో పెను తుఫానులో అంధకారములో నడవలేను నిలువలేను తడబడే నా అడుగులు అడవిలో యేసయ్యా వేగమే రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా కన్నులారా నిన్ను చూడ ఆశయ్యా అడవిలో యేసయ్యా వేగమే రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా కన్నులారా నిన్ను చూడ ఆశయ్యా వేగమే రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నువ్వు మా మధ్యకు రావాలి. నువ్వు రాకపోతే ప్రభు ఇది ఒక అరణ్య యాత్ర లాగానే మారిపోతుందయ్యా. నువ్వు మాకు ముందు నడిస్తే అది ఆత్మీయ యాత్ర, నీవు మా ముందుంటే అది మాకు జీవము. నీవు మా ముందుంటే మా అడుగులు తడబడవయ్యా. తండ్రి,
నీ సన్నిధి కొరకు అడుగుతూ ఉన్నాం. నీ శరణు వచ్చి ఉన్నామయ్యా. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయి. మాతో మాట్లాడండి. ఈ బల్లారాధనలో నీ శక్తిని మేము అనుభవించాలి ప్రభువా. నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, క్రైస్తవుడైనటువంటి వాడు ఎల్లప్పుడూ మూలపాఠాల్లోకే వెళ్లకుండా సంపూర్ణత వైపుకు సాగాలి, ముందుకు సాగిపోవాలి. క్రైస్తవుడు ఉన్న చోటనే ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా క్రైస్తవుని భక్తి జీవితం ఉండకూడదు, ముందుకు సాగాలి. అందుకే క్రైస్తవ జీవితాన్ని పరుగు పందెంతో పోల్చారు. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెపు రంగంలో ఓపికతో పరుగెత్తుదము. పరుగెత్తు ప్రతివాడు కూడా బహుమానము పొందవలనని పరుగెత్తాలి, అంతేనా? అంతేగాని కండ గరిగించుకుందామనో కొవ్వు గరిగించుకుందామనో ఎక్సర్సైజ్ కోసం పరిగెత్తితే నీకంత ప్రయోజనం ఏమి ఉండదు. అంటే నేను చెప్తున్న భాష మీకు అర్థమై ఉండాలి. ఏదో మన స్వలాభం కొరకు, మన స్వకీయ సంపాద్యం కోసమో మనము భక్తి చేసేవారిగా ఉండకూడదు. ఈ విశ్వాస పరుగు పందెంలో నేను బహుమానం పొందుకోవాలి. రేపు క్రీస్తు యేసునాథుని ఎదుట నేను నిలవబడినప్పుడు, బడా నమ్మకమైన నా మంచి దాసుడా, నువ్వు మంచి పోరాటం పోరాడావు రా, నీ కొరకు ఈ సృష్టి ఆరంభానికి ముందే నేను సిద్ధపరిచినటువంటి బహుమానం నీకు సిద్ధపడి ఉన్నది, నువ్వు వచ్చి దాన్ని అనుభవించు అని మాట సంపాదించుకునేటటువంటి ఆత్మీయ జీవితం మనలో ఉండాలి. అయితే ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చూద్దాం. మీరు పరలోకానికి వెళ్ళారు, రైట్, మీరంతా మంచి భక్తి జీవితం జీవించారు, మంచి ఆత్మీయ జీవితాన్ని అవలంబించారు, నిర్దోషులుగా దేవుని ఎదుట కనబడడం కొరకు ప్రయాసపడినారు. పరలోకంలోనికి ఎంటర్ అయిన తర్వాత దేవుని న్యాయసింహాసనం ఎదుట మీరు నిలబడినప్పుడు, ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ డన్ మోర్, నేను ఇంకా ఎక్కువ చేసి ఉండవలసింది నా దేవుని కొరకు అనే మాట గనక వచ్చింది అంటే, అనే తలంపు గనక మన హృదయంలో వచ్చింది అంటే, we will be remained as a failed Christian. మనము ఓడిపోయిన క్రైస్తవులముగానే మిగిలిపోతాం పరుగు పందెంలో. కాబట్టి నేను ఇంకా చెయ్యాలి, నాకు ఇంకా కావాలి, నేను ఇంకా ఇదేనా, నాకు ఇంకా కావాలి అనేటటువంటి స్వభావము క్రైస్తవునిలో ఎన్నటికీ ఉండకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి రాసినటువంటి మాటను మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడలేదు, నేనే స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఈ మాట మనమందరము ఒక దినాన దేవుని ఎదుట చెప్పేవారముగా ఉండాలి.
అందరం కలిసి ఒకసారి చెప్దామా? నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. చూడండి, ఈ మాట మనం దేవుని ఎదుట చెప్పాలి రేపు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. నాకు ఇంకా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, చేశారులే కానీ నాకు ఇంకా ఈ కొంచెం డెఫిసిట్, ఇది కూడా చేసినట్టుగా బాగుండేది. ఆ స్వభావం క్రైస్తవునిలో ఎన్నడూ ఉండకూడదు. ఎందుకో చూద్దాం. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎందుకు అంత లాభ సాధనమైంది అన్నాడు? ఆ మాట ఎవరికి రాశాడో తెలుసా? పౌలు భక్తుడు. చిన్ననాట నుండి భయభక్తులలో దేవుని వాక్యం వింటూ, దేవుని ఆజ్ఞలు గైకొంటూ, ప్రార్థనతో ఎదిగినటువంటి తిమోతికి రాస్తున్నాడు. ఏమని రాశాడో తెలుసా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అదేంది తిమోతి? మనం అందరం పోయి తిమోతి దగ్గర పోయి, తిమోతి, నీ భక్తిలో నీకు సంతృప్తి లేదా, నీ భక్తి జీవితంలో నీకు సంతుష్టి లేదా అని అడిగితే, మరి పౌలు భక్తుడు ఎందుకు రాశాడు నీకు ఈ మాట? సంతుష్టి సహితమైన దైవభక్తి నీకు గొప్ప లాభ సాధనమై ఉన్నది అని ఎందుకు రాశాడు అని అడిగితే, తిమోతి నిర్ద్వంద్వంగా చెప్తాడు, అది నీ కోసమే రాశాడు. పరిశుద్ధాత్మదేవుడు నీ కొరకే రాయించాడు. ఎందుకు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అనేది ఎందుకంత ప్రాముఖ్యమైందో చూద్దాం. దైవభక్తి అని అన్నాడు ఇక్కడ. ఇందాకేమో నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకొని ఉన్నానని పౌలు భక్తుడు అన్నాడు. అంటే మనకి ఏ స్థితి ఉన్నా భౌతికంగా ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండాలనేది ఆ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. ఇక్కడ తిమోతికి రాస్తున్నాడు, దైవభక్తి విషయంలో కూడా నువ్వు సంతుష్టి కలిగి ఉండాలి. దైవభక్తి విషయంలో కూడా, ఆత్మీయ జీవితం విషయంలో కూడా నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. ఆ చర్చికి పోతే బాగుండేది, ఆ ప్రార్థనకు పోతే బాగుండేది, ఆ అయ్యగారి ప్రార్థనకు పోతే బాగుండేది, ఆ అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటే బాగుండేది, అక్కడ కూర్చొని ఉంటే బాగుండేది. ఆ జీవితం ఉండకూడదట క్రైస్తవునికి. క్రైస్తవునికి ఉండవలసింది ఏంటో తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి ఉండాలి. ఎందుకు అది అవసరమో ఈసారి చూద్దాం. What was the first sin in the entire creation? సృష్టి అంతటిలో మొట్టమొదటి పాపం ఏంటో చెప్పండి. సృష్టి అంతటిలో మొట్టమొదటి పాపం, సర్వ సృష్టిలో గర్వము. గర్వము. ఒకసారి చూద్దాం, ఎవరు గర్వించారు? ఆ గర్వానికి దారి తీసినటువంటి పరిస్థితి ఏంటి? దానికి మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి, లేక మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి సంతుష్టి సహితమైన దైవభక్తి అనే దానికి ఏంటి లింక్ చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎందరూ దేవునిని మహిమపరచునట్లు ఎందరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు. అంటే మనం మారు మనసు పొందయ్యా అని అనేక మందికి సువార్త చెప్పి అనేకులను దేవుని వైపు త్రిప్పడం వల్ల మనకు దొరికే భాగ్యం ఏంటి? ఆకాశమందు జ్యోతుల్లాగా ప్రకాశించేటటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఆ అనుభవంలో ఆల్రెడీ ఉన్నాడు. ఏ అనుభవంలో ఉన్నాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆల్రెడీ
ఆకాశమందలి జ్యోతి, వెలుగునిచ్చేటటువంటి నక్షత్రం. నేను వెలుగులో నడుచుచున్న ప్రకారం మీరును వెలుగులో నడవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు వారు నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఇక్కడ ఇతను కూడా ఆ అనుభవంలో ఉంది. వెలుగునిచ్చేటటువంటి నక్షత్రం. తర్వాత యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనంలో ఆఖరి భాగం చూద్దాం. ఈ వృత్తాంతం కూడా మనం ఇందాక ఎవరి గురించి అయితే యెషయా గ్రంథంలో చూసామో అదే ఇక్కడ మరింత విపులంగా వ్రాయబడి ఉంది. 2వ వచనం 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనంలో ఆఖరి భాగం, నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు. పైనుండి వచ్చు జ్ఞానము కలిగి ఉండాలి. మనం దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానవంతులముగా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి అని లేఖనం ఘోషిస్తూ ఉంది. మహోన్నతుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. సర్వోన్నతుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. ఇక్కడ ఇతనికి ఆ జ్ఞానము కూడా ఉన్నదట. ఎంతటి జ్ఞానం ఉన్నది? దానియేలున కంటే జ్ఞానము అంటే దర్శనముల వివరణ ఇవ్వగలిగినటువంటి జ్ఞానం, ప్రవచనములు చెప్పగలిగినటువంటి జ్ఞానం, ప్రవక్తకు ఉండినటువంటి జ్ఞానం ఉన్నదట ఇతనికి. తర్వాత 3వ వచనం మొదటి భాగం, నీకు మర్మమైనదేదీ లేదు. నీకు మర్మమైనది ఏదీ లేదంటే అంటే ఏంది? నీకు తెలియందేమి లేదు ఇంకా. దావీదు భక్తుడు పాపం ఆ అనుభవంలో కూడా పోలేకపోయాడు. అందుకని ఏడ్చాడు. ఏమని? దేవా, ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచున్నట్లు నా కన్నులు తెరువు. అప్పటికి ఎంత ఉందో తెలుసా ధర్మశాస్త్రం అంటే? బహుశా యోగ గ్రంథాన్ని తీసుకొచ్చి ఉండకపోవచ్చు. ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్య, ద్వితీయోపదేశకాండం అంతే. నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. సంగతిని మరుగుపరుచుట దేవునికి ఘనత, దాన్ని శోధించుట రాజునకు ఘనత. మరుగై ఉండినటువంటి మన్నాను నీకు అనుగ్రహిస్తాను. ఇక్కడ ఇతనికి మరుగైందే లేదంట. సమస్తము అతనికి తెలియపరచబడిందట. క్రైస్తవుని జీవితంలో ఇప్పుడు మనం చూసినటువంటి లక్షణాలన్నీ ఉండాలా వద్దా? తేజో నక్షత్రం వలె అనేక ఆత్మలను దేవుని వైపు త్రిప్పినటువంటి అనుభవం ఉండాలా వద్దా? రెండవది, జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలా ఉండొద్దా? దేవుని యొక్క మర్మములన్నీ గ్రహించినటువంటి వ్యక్తిగా ఉండాలా ఉండొద్దా? క్రైస్తవంలో ఉండాలి. ఇతనిలో కూడా ఉన్నాయి. చూడండి, ఇంకా చూస్తే 12వ వచనంలో చివరి భాగం, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఇంకా ఏముందంట? సంపూర్ణమైన జ్ఞానం ఉన్నదట. సంపూర్ణ సౌందర్యం ఉండినటువంటి కట్టడమునకు మాదిరి అన్నాడు. సంపూర్ణ సౌందర్యమైనటువంటి వ్యక్తి అనలేదు. జాగ్రత్తగా చూడండి. ఎందుకు దేవుడు అంత స్పెసిఫిక్గా రాయించాడంటే మనకు ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా వాటిని రాయించి ఉంచాడు. మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మీయ మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఒక కట్టడం, మనం ఒక ఆత్మీయ మందిరముగా కనబడేటటువంటి సజీవమైనటువంటి రాళ్లతో కట్టబడుతున్నటువంటి ఒక మందిరము, మనం ఒక కట్టడం. మనం ఇక్కడ అంటున్నాడు సంపూర్ణ సౌందర్యము కలిగినటువంటి కట్టడం మనకు మాదిరి అట. ఇతను
సంపూర్ణ సౌందర్యంగా కట్టబడ్డాడట. చూద్దాం ఇంకా. దేవుని తోటయగు ఏదెనులో ఎక్కడున్నాడు? దేవుని తోటలోనే ఉన్నాడు. దేవుని తోటలో ఉండి ఏమని పాట పాడుతున్నాడో తెలుసా? నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితానైతిని అని పాట పాడుతున్నాడు. ఎక్కడుండే తెలుసా? దేవుని తోటలో ఉండి. బా, ఎంత గొప్ప అనుభవం. క్రైస్తవులంగా మనందరం కూడా ఇటువంటి అనుభవంలో ఉండాలని కదా తహతాలాడేది, ప్రయాసపడేది, ఆత్మీయ జీవితాన్ని ఆరంభించేది, కొనసాగించేది. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఇవన్నీ చదువుతుంటే మనకి ఆడవాళ్ళకైతే ఫ్యూజులు పోతాయి. అంత బంగారం నాకేస్తే బాగుండేదిగా, అన్ని రత్నాలు నాకేస్తే బాగుండేదిగా. చూడండి ఎంత గొప్ప అలంకరణో చూడండి. ఆ పేర్లే మనకు తెలియదు అసలు. వాటిని ఇంకా మనం ఇంకేం చూస్తాం? నిజంగా నాకైతే తెలియదు ఆ పేర్లు. ఆ పేర్లే మనకు తెలియదు. అంత చక్కగా అలంకరించాడట. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై. అభిషేకం కూడా పొందుకున్నాడట. అభిషేకం ఉన్నది. మనం కూడా ప్రభువా అగ్ని మండించు, నాలో అగ్ని మండించు అని పాట పాడతాం. ఆల్రెడీ ఆ అనుభవంలోకి వచ్చేసాడు ఈయన. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉన్నాడట. అనేక మందికి ఆశ్రయంగా ఉన్నాడట. మనము కూడా క్రైస్తవ జీవితాన్ని జీవించేటప్పుడు అంటాడు, సడలిన చేతులను బలపరచండి, కుంటికాళ్ళు బెణకక తొట్టిల్లకుండా పడిపోకుండానట్లు సడలిన మోకాళ్ళను బలపరచండి, వడలిన చేతులను దృఢపరచండి, ఆశ్రయంగా మారండి మీరు అనేక మంది సహోదరులకు అంటున్నాడు. ఆ అనుభవం కూడా ఉంది. చూడండి 15వ వచనంలో ఆఖరి భాగంలో కూడా ఇంకొక మాట అతని గురించి వ్రాయబడి ఉంది. ఏమనంటే, నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. ఎట్లాంటి సాక్ష్యం? దేవుని దగ్గర నుంచే వచ్చింది. యథార్థవంతునిగా ఉన్నాడట. మనం కూడా భక్తి జీవితంలో యథార్థత కలిగి ఉండాలని ఎన్నిసార్లు విన్నాం కదా ప్రసంగాలు. దేవుడు కోరుకునేది అదే, మనము ఇవ్వమని అడిగేది అదే. యథార్థత మనలో ఉండాలని. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నా సంతృప్తి చెందలేదు ఇతను. ఇప్పుడు ఎన్ని లక్షణాలు చూసాం మనం? లెక్క నేను పెట్టలేదు, మీరు లెక్క పెట్టి ఉన్నారని నమ్ముతున్నాను. ఇన్ని గొప్ప లక్షణాలు ఉండినా సంతృప్తి చెందలేదు. ఐ వాంట్ మోర్, నాకు ఇంకా కావాలి అనుకున్నాడు. అదే గర్వానికి దారితీసింది. అదే అతను పడిపోవడానికి, పతనమైపోవడానికి కారణమైంది. చూడండి ఏమని అంటే, అసలు అభిషేకమునొందిన కెరూబై ఒక ఆశ్రయముగా పిల్లన గ్రోవులు వాయిస్తూ మండుచున్న రాళ్ల మధ్య సంచరించాడట, అగ్నిలో సంచరించాడట. సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము, యథార్థత, తేజో నక్షత్రము వలె, వేకువ చుక్క వలె వెలుగును ప్రకాశించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడట.
అంతటితో తృప్తి చెందలేదు. ఏమనుకున్నాడంటే చూడండి, 28వ అధ్యాయము 2వ వచనంలో ఆఖరి భాగంలో మధ్య నుంచి ఉంటుంది, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నేను కూడా సముద్రం మధ్య దేవునిలాగా ఆసీనుడనై ఉన్నాను అని అనుకున్నాడట. తర్వాత 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. అంతటితో తృప్తి చెందకుండా ఏం చేశాడు చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసి కొందును. సంతృప్తి పడునినట్లయితే పౌలు భక్తునిలాగా నేను ఏ స్థితిలో ఉండినా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, లేని స్థితిలో ఉండనెరుగుదును, కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అనే మాట చెప్పినట్లయితే నేటికి నీ గొప్ప ఆధిక్యత కలిగినటువంటి కెరూబుగా ఉండేవాడే సంతృప్తి పడలేదు. ఇంకా ఆశించాడు, ఇంకా కోరుకున్నాడు. ఫలితంగా గర్వము అతనిలో ప్రవేశించింది. అతను పడిపోవడానికి కారణమయ్యాడు. ఎవరి గురించి చెప్పుకున్నాం ఇంతకీ? చెప్పాలి. ఎవరి గురించి? వెరీ గుడ్, లూసిఫర్. అతని పేరు అయితే తెలియదు కానీ మనకి లూసిఫర్ అంటే అర్థం ఏంటంటే వేకువ చొక్క అని అర్థం. లూసిఫర్ గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నది ఇదంతా. ఇంతకీ లూసిఫర్ పడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు. మొత్తం విన్న తర్వాత మరలా ఏబిసిడీలు చెప్పమంటే ఎట్లా చెప్పండి? అతని గర్వానికి మూలమైనటువంటి కారణం ఏంటి? సంతృప్తి లేదు. కాబట్టి లూసిఫర్ అంతటి వాడినే పడిపోయేటట్లు చేసిన లక్షణం ఏంటో తెలుసా? సంతృప్తి లేకపోవడం. ప్రియ సహోదరులారా, నీవు నేను పడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మరి? మనం ఏ స్థితిలో ఉండినా సంతృప్తి కలిగిన వారమై, సంతుష్టి సహితమైన దైవభక్తి. ప్రభువు నాకు ఈ సంఘాన్ని ఇచ్చావు, సంతృప్తి పడుతున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉంటానయ్యా. నేనెన్నడూ తప్పిపోకూడదు. నా వాంఛ అదే. నీ చిత్తంలోంచి నేను పక్కకు వెళ్ళకూడదు. నీ చిత్తం యొక్క కేంద్రంలో నేను ఉండాలి. నా ఆశ అదే. ఆ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. లేనట్లయితే లూసిఫర్కి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. గొప్ప ఆత్మీయ జీవితం, మంచి జ్ఞానవంతుడు, మంచి సౌందర్యవంతుడు, మంచి అభిషేకం కలిగినటువంటి వాడు, మర్మమైనది ఏది లేదట అతనికి. అద్భుతంగా అలంకరింపబడినటువంటి కట్టడం. సంతృప్తి లేకపోవడమే పడిపోవడానికి కారణమైంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన దేవుని వైపు తిరిగి, ప్రభువా సంతుష్టి సహితమైన దైవభక్తి నాకు కావాలి, అదే లాభం. పౌలు భక్తునికి దొరికిన లాభం ఏంది? లూసిఫర్కు పోగొట్టుకున్నటువంటి ఆ నష్టం ఏంటి? ఇదే. ఆ రెండింటికి మధ్య ఉన్న గీత ఏంటో తెలుసా? సంతృప్తి చెందడం.
ఇదే నాన్న దేవుని వైపు తిరిగి మొర్రపెట్టగలవా? అలా ప్రభువా, నేను ఇంకా కావాలని ఆశపడుతున్నాను, నాకు ఇంకా కావాలని ఆశపడుతున్నాను. భక్తి విషయంలో కానీ, నా భౌతికపరమైనటువంటి విషయంలో కానీ ఈ దినాన్ని అది ప్రమాదం అని తెలుసుకున్నాను. నాకు సంతృప్తిని అనుగ్రహించు, సంతుష్టి సహితమైన దైవభక్తిని వెంబడించేవానిగా చేయి. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని నేర్చుకొని నిన్ను స్తుతించేవానిగా చేయి అని దేవుని వైపు తిరిగి మొర్ర పెడితే భయంకరమైన గర్వం అనే పాపం నుండి విడిపింపబడతాం. మొర్ర పెడదామా దేవుని వైపు తిరిగి?